హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మేము మన ఊరిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్‌లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర ఉన్నామండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి మంగళవారం అండ్ ప్రతి శనివారం గూడా ప్రత్యేకంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలనేవి జరగటం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ అండి. అందులో క్రమంగాన ఈరోజు మేమందరము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 5 గంటలకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళి, అక్కడ ఆంజనేయ స్వామి వారి ముందు దీపము, ధూపము, నైవేద్యము అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరము కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అయితే మొదలుపెట్టామండి. మొట్టమొదటగా అందరము కూడా మంచినీరుతో అభిషేకం చేసి, ఆ స్వామి వారిని మొత్తము శుభ్రపరిచి, తర్వాత ఆవు పాలతో అభిషేకం చేసి, మళ్ళీ తర్వాత మంచినీళ్ళతో అభిషేకం చేసి, అవి అయిపోయిన తర్వాత పసుపు అందరము తీసుకెళ్ళిన పసుపు కలిపి, అందరము పసుపుతో అభిషేకించి, పసుపు అయిపోయిన తర్వాత అందరము గూడా కుంకుమతో అలంకారము చేస్తామండి. అది అయిపోయిన తర్వాత చందనము కలిపి, చందనములో స్వామివారికి ఇష్టమైన పూలను అద్ది స్వామివారికి అలంకరిస్తామండి. తర్వాత ఎవరి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వాళ్ళు పువ్వులు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు అన్నీ సమర్పించి, పూలతో అలంకరించి, మనం తెచ్చిన నైవేద్యాలన్నీ సమర్పించి, దీపము, ధూపము, హారతి, ఆరగింపు అన్నీ అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంత్రపుష్పంతో ప్రదక్షిణలు చేసి, తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకొని, ఆ పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర సమర్పించి, మనస, వాచ, కర్మణ, భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే, ఆయన మనం అడిగే కోరికలు సమంజసమైనవి అనిపిస్తే నెరవేరుస్తారని ఒక ఆనవాయితీ ఉందండి. ఈ ఆనవాయితీ క్రమంలోనే ఇలా చేయడం అనేది జరుగుతుంది. మేమైతే ప్రతి మంగళవారము, శనివారము ఇలానే చేస్తాము. మీకు కూడా ఎవరికైనా ఇలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలి అని అనిపిస్తే, మీరు కూడా వచ్చి ఇలానే చేయొచ్చు. అందరం కలిసికట్టుగా చేస్తేనే ఆ స్వామి వారికి తృప్తి ఉంటుంది, మనకి తృప్తి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మన ఒక్కరి సొంతము కాదు కదండీ! అందరూ బావుంటేనే మనము బాగుంటాము. అందరూ బావుండాలి, అందులో మనముండాలని మాత్రమే కోరుకోవాలి. మనకు భగవంతుడిచ్చే గ్రంథంలో అయినా సరే చెప్పే నీతి సూక్తి అదే కాబట్టి అందరూ రావచ్చు. అందరూ కలిసికట్టుగా కలిసి ఈ పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా నెరవేర్చి అందరం గూడా ఆ స్వామి కరుణకి పాత్రులం అవ్వచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్?